అహింసను ఒక పదునైన ఆయుధంగా, ఒక గొప్ప పోరాట మార్గంగా ప్రపంచానికి నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ. అటువంటి వ్యక్తికి నోబెల్ శాంతి బహుమతి ఎందుకు ఇవ్వలేదనేదే చర్చ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది. గాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేకపోవడం నోబెల్ కమిటీ చరిత్రలోనే అతిపెద్ద వెలితి. కమిటీ పెద్దలే స్వయంగా దీనిని ఒప్పుకున్నారు. అధికారికంగా బహిరంగంగానే ఈ విషయాన్ని పలుమార్లు ఒప్పుకుంది. గాంధీజీ నోబెల్ అందుకోని అత్యంత గొప్ప మిస్సింగ్ లారెట్ అని నోబెల్ ప్రైజ్ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. గాంధీకి ప్రైజ్ ఇవ్వకపోవటం పట్ల పలు సందర్భాలలో నోబెల్ కమిటీ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. 1989లో దలైలామాకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించినప్పుడు ఆ కమిటీ చైర్మన్ ఈ అవార్డు మహాత్మా గాంధీ స్మృత్యార్థం ఇస్తున్న గౌరవం అని బహిరంగంగా ప్రకటించారు. 2006లో నోబెల్ కమిటీ మాజీ సెక్రటరీ గీర్ లుండేస్టాడ్ మాట్లాడుతూ గాంధీ నోబెల్ బహుమతి లేకుండా ఉండగలరు, కానీ గాంధీ లేకుండా నోబెల్ కమిటీ తన చరిత్రను సంపూర్ణం చేసుకోగలదా అనేది ప్రశ్న అని వ్యాఖ్యానించారు. 1948లో గాంధీజీ హత్యకు గురైనప్పుడు ఆ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని ఎవరికీ ఇవ్వకుండా నిలిపివేశారు. ఆ సంవత్సరంలో బహుమతి ఇవ్వడానికి జీవించి ఉన్న అర్హులైన అభ్యర్థులు ఎవరూ లేరు అని ప్రకటించి ఆయన గౌరవార్థం గాంధీజీ స్థానాన్ని ఖాళీగా ఉంచారు. మహాత్మా గాంధీ 1937, 1938, 1939, 1947, 1948లలో మొత్తం 5 సార్లు నామినేట్ అయ్యారు. అయినప్పటికీ అవార్డు దక్కలేదు. ఆ రోజుల్లో నోబెల్ కమిటీ ఎక్కువగా యూరప్, అమెరికా నాయకులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేది. గాంధీజీ పోరాట పద్ధతులు, అహింసా విధానాలను అర్థం చేసుకోవడంలో అప్పట్లో కమిటీ కొంత విఫలమైంది. 1947లో భారతదేశ విభజన సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలు, గాంధీజీ కొన్ని ప్రసంగాలను కమిటీ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఆ ఏడాది అవార్డు చేజారింది. ఇక 1948లో గాంధీజీని అవార్డుకు ఎంపిక చేయాలని కమిటీ భావించేలోపే ఆయన జనవరి 30న హత్యకు గురయ్యారు. అప్పటి నోబెల్ నిబంధనల ప్రకారం మరణాంతరం వారికి అవార్డు ఇవ్వకూడదు. అంతేకాకుండా బహుమతి మొత్తాన్ని అందుకోవడానికి గాంధీజీకి ఎలాంటి ట్రస్ట్ లేదా లీగల్ విల్లు లేకపోవడం వల్ల సాంకేతికంగా ఇవ్వడం సాధ్యం కాలేదు. చివరగా నోబెల్ కమిటీ తన అధికారిక చరిత్రలో గాంధీకి అవార్డు ఇవ్వకపోవడాన్ని ఒక చారిత్రక తప్పిదంగా భావిస్తోంది. గాంధీకి నోబెల్ బహుమతి రాకపోవడం వెనుక బ్రిటిష్ సామ్రాజ్యవాద ప్రయోజనాలు, వలస రాజ్యాల రాజకీయాల కోణం కూడా బలంగా ఉందనేది చారిత్రక వాస్తవం.